వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని, జగన్ కోసం మీరు పనిచేశారని, వైఎస్ జగన్ ఎలా బాగా పాలించారో తెలియదు. వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం. నాకు అర్థం కాలేదు సార్. వైఎస్ జగన్ ఎలా బాగా పాలించారో తెలియదు. వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం. నాకు రైటర్స్ తో సింక్ అవుతుంది, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. కాక నేను పెట్టిన ట్విట్టర్లో పోస్టులు ఏంటో నేను గుర్తులేదని అన్నారు. అది చూసిన తర్వాత ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు? అంటే అది ఒక స్కెచ్ కాకుండా ఫోటోలు కూడా పెట్టి, ఇది నాకు తెలిసి రోజుకు 15 వస్తాయి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. 15 వస్తాయి వేరే వాళ్ళ మీద. నేనంటే వీళ్ళ మీద అని చెప్పట్లా, వేరే వాళ్ళ మీద. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దాంట్లో నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. మీరు అనుకుంటున్నది ఏ రూపంలో మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఒక ప్రాథమిక హక్కు ఉంది నాకు. వీళ్ళు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడా నాకు కాదు, అందరికి, ఎనీబడి ఇన్ ద కంట్రీ. అది నేను యూజ్ చేసుకున్నాను. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? ఎవరో రాయొచ్చు, బుక్ రాయొచ్చు, ఎవరో కార్టూన్ చేయొచ్చు, లేకపోతే ఎవరో ఏదో మార్ఫింగ్ చేయొచ్చు. అది టెక్నాలజికల్ ఆస్పెక్ట్. అది ఓకే ఓకే అర్థమైంది. పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో చేసేదే ఇది. ఎస్, సోషల్ మీడియాలో పుట్టిందే దీనికోసం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో చేసేదే ఇది. ఎస్, సోషల్ మీడియాలో పుట్టిందే దీనికోసం. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. రకాల విధాలుగా మీమ్సా, ఇదా, సినిమా ఫుటేజ్ కట్ చేస్తారా, చేసేదే అది. మా మదరు మా బాబు మీద ఇలా చేసే రావుతుందని చెప్పారు. నా మనోభావం దెబ్బతాను నేను. అది ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా మీద ప్రాబ్లం కాదు. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో మీ మీద వస్తున్న మీమ్స్ ఇవి. మీరేంటి కేసులు పెడతారు? మీరు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారా? పోలీస్ స్టేషన్ పారిపోయి దాక్కున్నాడంట. ఆర్జీవీ అరెస్ట్ కి రంగం సిద్ధం చేసిన పోలీసులు. చాలా మంచి బురుగు కుక్క. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మెంటల్ వరమని పోలీసులు నా అబూతు బాబాలు చెక్కేసి ఎలా ఉన్నారు. మరేం దిగులు పడకుండా అన్నిటికీ ఆ ఏసయ్యే ఉన్నాడు అంటే మీరు లేరా సార్? మరేం దిగులు పడకుండా అన్నిటికీ ఆ ఏసయ్యే ఉన్నాడు అంటే మీరు లేరా సార్? అంటే మార్ఫింగ్ చేశారని కేసులు పెట్టారు. ఓకే, ఇప్పుడు మీరు కూడా పెట్టి ఇక్కడ దేవుణ్ణి ఏసైని తీసుకొచ్చారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అండ్ దెన్ మెంటల్ వర్మ, మీ మానసిక పరిస్థితి బాగాలేదు, పిచ్చోడి కింద క్రియేట్ చేస్తారు. పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. మనోభావాలు దెబ్బతింటానికి అసలు మీకు అంత ఎలా ఉంటుంది, ఉండటానికే ఛాన్స్ లేదు. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? ఎవరైనా ఎవరి మీదైనా ఏమని పెట్టచ్చు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఆ మను ఎవరో వాళ్ళ బావ ఎవరో ఎంతవరకు ఎవరికి తెలియట్లేదు. కేసు ఫైల్ అయింది. సో కేసు పెట్టిన వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ మనోభావాలను కూడా గౌరవిద్దాం. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళ బిగ్గెస్ట్ రివెంజ్ వాళ్ళు పొందిన ఎక్స్ట్రాడినరీ విక్టరీ. ఎవరెవరైతే వాళ్ళకి యాంటీగా మాడారో వాళ్ళందరినీ ఒక ఎడం కాలుతో తన్నేసినంత రివెంజ్ వాళ్ళకి గెలవడంలో వచ్చేసింది కదా. పవన్ గారు పెట్టిన పోస్టుల వల్ల ఓట్లు ఏమైనా దక్కలేదు కదా, ఒక్క ఓటు కూడా దక్కలేదు కదా. అదే చెప్తున్నా. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. The people at the top are involved. Yes. I don't believe అన్న. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. I believe in his character అని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది దాన్ని చూపించడానికి, అయిష్టాన్ని చూపించడానికి ఏ ప్రాసెస్లో చూపించాలి అనే దానికి జ్యుడిషియరీ ఉంటుంది. ఇక్కడ ఎదవా నువ్వానైనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో ఉన్న ఒక పోస్ట్ ఏదో ఐటీ యాక్ట్, ఈ యాక్ట్, ఆ యాక్ట్ అని చెప్పి వీటి మీద పెట్టారు. అసలు ఉద్దేశం అది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. అప్పుడు నేను కొంచెం ఫేమస్ కాబట్టి మీడియా ఇమీడియట్ గా తీసుకుంటాను.
మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎవరో ఊరు పేర్లు పెడితే అది దానికి ఇంపార్టెన్స్ రాదు కదా. లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏమన్నా చెప్పదలుచుకున్నారు? నేను ఏమి చెప్పలేదు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నిజంగా ఆనెస్ట్గా నేను నమ్మేది వాళ్ళంత పని కట్టుకుని చేస్తున్నారని నేను అనుకోను. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? ఎర్లియస్ట్ కార్టూన్ నాకు గుర్తుంది, నాయర్ల భాస్కర్ వారి టైంలో శ్రీధరు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కించపరిచేలా, మనోభావాలు దెబ్బతీసేలా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు అనేది వాళ్ళ ఆరోపణ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.